ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కొత్త జిల్లాగా ఆవిర్భవించడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. దశాబ్దాల కళ నెరవేరే సమయం ఆసన్నమైంది. అయితే ఇదే సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సరికొత్త దుమారం మొదలైంది. ఇంతకీ ఆ వివాదానికి కారణమేంటి? ఈ వివాదం ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగుస్తోంది? లెట్స్ వాచ్ ఇట్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి కొత్త జిల్లాల అంశం తెరపైకొచ్చింది. కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, జిల్లాలు, మండలాలు, ఊరి పేర్ల మార్పుపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి కసరత్తు ముమ్మరం చేయడంతో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో మార్కాపురం జిల్లా ఏర్పాటుపై వాడీవేడి వాదన కూడా జరుగుతోంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంను ప్రత్యేక జిల్లాగా చేయాలని వైసీపీ హయాంలోనే డిమాండ్ వినిపించినా అప్పట్లో ఆ కల నెరవేరలేదు. ఇప్పుడు మాత్రం మార్కాపురం జిల్లా ఆవిర్భవించడం తథ్యంగా కనిపిస్తోంది. మార్కాపురంను ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. 50 ఏళ్లుగా మార్కాపురం జిల్లా కోసం పశ్చిమ ప్రాంత వాసులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ హయాంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆ డిమాండ్ను అంతగా పట్టించుకోలేదు. అందుకే గత ఎన్నికల సమయంలో స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై హామీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంత వాసుల్లో చెదిరిపోయిన కల మళ్లీ చిగురించింది. వాస్తవానికి ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలనేది ఆ ప్రాంతవాసుల డిమాండ్. గత ప్రభుత్వం పార్లమెంటరీ నియోజకవర్గాల ప్రాతిపదికన 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఒకటైన కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపింది. అద్దంకి, పరుచూరు, చీరాల నియోజకవర్గాలతో బాపట్ల జిల్లాను ఏర్పాటు చేసింది. ఒంగోలు, దర్శి, కనిగిరి, సంతనూతలపాడు, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాలతో ప్రకాశం జిల్లాను సరికొత్తగా రూపొందించింది. ఈ విభజనపై అప్పట్లో అనేక అభ్యంతరాలు వచ్చినా జగన్ సర్కార్ లెక్క చేయలేదు. మార్కాపురం జిల్లా త్వరలో ప్రకటించబోతుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. దానివల్ల ఈ ప్రాంతంలో అనేక మంది ఇబ్బందులు లేకుండా మరి మార్కాపురం జిల్లా అయినందువల్ల కేవలం 50-60 కిలోమీటర్ల చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క పుల్లాల చెరువు కానివ్వండి, ఇటు గిద్దలూరు కానివ్వండి, ఈ అన్ని కూడా మరి అందుబాటులోకి రావడం జరుగుద్ది. అంతేకాకుండా దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్స్ దాని ఎవరు పెరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ కావలసిన అన్ని సౌకర్యాలు కూడా మార్కాపురంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈ ప్రాంతానికి ఇవ్వకూడదని అనేక ఇబ్బందులు పెట్టి మనకు జిల్లా లేదు. అయితే మా అధినేత మరి 23లో ఆగస్టు 20 తారీఖున మార్కాపురం ఆయన పుట్టినరోజు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను జిల్లా ప్రకటిస్తారని చెప్పి మరి ఈ రోజు కనీసం ఒక నెలలో మొత్తం కూడా రూపురేఖలు మారి మార్కాపురం జిల్లా అవుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పునర్వ్యవస్థీకరణ అస్తవ్యస్తంగా చేశారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కందుకూరు, అద్దంకి ప్రాంతాలు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు దగ్గరగా ఉంటాయి. కానీ కందుకూరు నియోజకవర్గాన్ని దూరంగా ఉన్న నెల్లూరు జిల్లాలోనూ, అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలోనూ కలపడంతో అప్పట్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆందోళనలు జరిగాయి. కానీ వాటిని వైసీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. చివరికి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీతో మార్కాపురం జిల్లా కళ సాకారం కాబోతోంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురం పట్టణాన్ని
జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజానీకం కోరుతా ఉన్నారు. గత పాలకవర్గం ఈ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం అనేది బాధాకరం. టీడీపీ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే పశ్చిమ ప్రాంతాన్ని మార్కాపురం జిల్లా చేస్తారని చెప్పడం జరిగింది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందనేది కూడా సమాచారం వస్తూ ఉంది. ఇది చాలా మంచి శుభపరిణామం. ఎందుకంటే పశ్చిమ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా పూర్తిగా వెనుకబడింది. వ్యవసాయం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని ప్రాంతం మార్కాపురం ప్రాంతం. ముఖ్యంగా వర్షాధారం తప్ప నీటి ప్రత్యామ్నాయం ఏమాత్రం కూడా లేని ప్రాంతం ఏదైనా భారతదేశంలో ఉందంటే అనంతపురం కన్నా కూడా వెనుకబడ్డ ప్రాంతం పశ్చిమ ప్రాంతం అని గతంలో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది. ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం కూడా సరిగ్గా లేకపోవడంతో జీవనోపాధి కోసం వ్యవసాయ కార్మికులు కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు వలసలు. ముఖ్యంగా మార్కాపురానికి జిల్లా కేంద్రంగా చేశామాటైతే దర్శి, యరవణపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలతో కలిపి మార్కాపురం జిల్లా చేశామాటైతే పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వెనుకబడ్డ జాబితాలో మార్కాపురం జిల్లా చేరుతుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కోట్ల రూపాయలు సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మంజూరైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి మార్కాపురాన్ని జిల్లా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కారణం ఏదైనా కానీ గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే పశ్చిమ ప్రాంత కోటలు బద్దలయ్యాయి. 25 ఏళ్ల తర్వాత గిద్దలూరులో, 15 ఏళ్ల తర్వాత మార్కాపురంలో టీడీపీ జయకేతనం ఎగరవేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కాపురం జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు పడుతూ ఉండడంతో ప్రకాశం పశ్చిమ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం వెనుకబడిన ప్రాంతము మరియు పారిశ్రామికంగా కూడా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఇది అభివృద్ధి జరగాలంటే ఒక జిల్లా కేంద్రంగా ప్రకటించినట్లయితే తప్ప వేరే మార్గమే లేదు. పారిశ్రామికంగా వెనుకబడింది, వ్యవసాయ రంగంలో కూడా వెనుకబడినది. కావున ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే జిల్లా కేంద్రం నూతనంగా ఏర్పడే జిల్లా కేంద్రంగా ప్రకటించిన ఎడల కేంద్రం నుంచి వచ్చే నిధులు మరియు రాష్ట్రంలో నుంచి ప్రత్యేక శ్రద్ధ ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడేదానికి అవకాశం ఉంటుంది. కావున మాకు ఈ ప్రాంత ప్రజలందరికీ చిరకాల వాంఛైనటువంటి మార్కాపురం జిల్లా కేంద్రం కావాలని కోరుకుంటూ విన్నవించుకుంటాం. ఎన్నో పోరాటాల ఫలితంగా మార్కాపురం జిల్లాను ప్రకటించి మన గౌరవనీయులు చంద్రబాబు గారు సీఎం గారు మార్కాపురం జిల్లాను చేయబోతున్నారు. ఈ యొక్క మార్కాపురం జిల్లా అయినతో ఈ ప్రాంత అన్ఎంప్లాయ్మెంట్ కి చాలా ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా వెనుకబడ్డ మార్కాపురం డివిజన్ ఫ్యూచర్ లో బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. జిల్లా చేయడమే కాకుండా ఈ యొక్క జిల్లాని వెనుకబడ్డ జిల్లాల కరువు ప్రాంతాల్లో రాయలసీమ జిల్లాల్లో చేర్చి కేంద్రం ఏవైతే బడ్జెట్ ఇస్తుందో ఈ యొక్క వెనుకబడ్డ జిల్లాలకి ఆ యొక్క బడ్జెట్ కూడా ఇక్కడ ఉపయోగంగా ఉంటుంది. అదే విధంగా మార్కాపురం డివిజన్ కి 10 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి శ్రీశైలాన్ని కూడా ఈ యొక్క మండలాన్ని, సుండిపేట మండలాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని ఈ యొక్క పోరాట కమిటీల తరఫున డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. అందువల్ల సీఎం గారు పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క మార్కాపురం జిల్లాలో ఈ యొక్క శ్రీశైలం మండలాన్ని కూడా కలిపినట్లయితే వెలుగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ కూడా ఈ యొక్క శ్రీశైలం మండలం, సుండిపేట మండలాల్లో ఉంటుంది. అందువల్ల వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు రావాలన్నా కానీ అక్కడ హెడ్ రెగ్యులేటరీ వేరే జిల్లాలో ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ యొక్క జిల్లాను కూడా ఈ యొక్క మార్కాపురం జిల్లాలో కలిపితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇదే సమయంలో సరికొత్త వివాదం మొదలైంది. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంను మార్కాపురం జిల్లాలో కలుపుతారనే ప్రచారం మొదలైంది. దీంతో శ్రీశైలం నియోజకవర్గం వాసుల్లో అలజడి మొదలైంది. ఇదే అంశంపై స్పందించిన అక్కడి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం దేవస్థానాన్ని ఏ జిల్లాలో కలుపుతామన్నా సహించబోమని తేల్చి చెప్పారు. అసలు ఏ లెక్కన శ్రీశైలాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలనే డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. వందల ఏళ్ల నుంచి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైలం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ తర్వాత నంద్యాల జిల్లాలోనూ కొనసాగుతోందని, అలాంటి సెంటిమెంటుతో ముడిపడిన ప్రాంతాన్ని మరో జిల్లాలో కలుపుతామంటే అంగీకరించబోమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. బ్రహ్మరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామి వారు కొలువైన ప్రదేశం
పవిత్రమైన నియోజకవర్గం ఇది. మనం పుట్టలే, మన నాయనగారు పుట్టలే, తాతగారు పుట్టలే, వాళ్ళ తాతలు పుట్టలే, వాళ్ళ తాతలు పుట్టలే, ముత్తాతలు పుట్టలే. అప్పటి నుంచి శ్రీశైలం అనేది కర్నూలు జిల్లా ఎప్పుడో 1800 సంవత్సరాలు ఏర్పడింది. కర్నూలు జిల్లాలోనే మనకు మతికొచ్చిన, మన తాతగారికి మతికొచ్చిన మొట్టమొదటి నుంచి కర్నూలు జిల్లాలోనే ఉంది. కానీ ఈరోజు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ దీన్ని ప్రకాశం జిల్లాలో, మార్కాపురం జిల్లాలో మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. మనకందరికీ బాధ్యత ఉంది, మన సెంటిమెంట్ అది. మనది శ్రీశైలం అంటే భక్తులందరిది కావచ్చు, ప్రజలది కావచ్చు. మన నియోజకవర్గంలో ఉంది, మన జిల్లాలో ఉంది, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది, ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉంది. సో దీనిలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలన్నీ ఒక ఎత్తు, అభివృద్ధి ఒక ఎత్తు, సెంటిమెంట్స్ ఒక ఎత్తు. అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఇది పార్టీలకు అతీతంగా మనము దీనిపైన ఫైట్ చేయాల్సిందే. మన ప్రభుత్వంలో మనం ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రికి చెప్పాల్సిందే. ఎన్డీఏ కూటమి పెద్దలకు అందరికి కూడా మీరు కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ పార్టీలకు ఖచ్చితంగా ఈ విషయాన్ని సబ్జెక్టును వాళ్ళ దృష్టికి తీసుకుపోవాలి, చెప్పాలి. ఖచ్చితంగా శ్రీశైలం నియోజకవర్గము, శ్రీశైలం దేవస్థానం శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్నట్టు చూసుకోవాలా, నంద్యాల జిల్లాలో ఉన్నట్టు చూసుకోవాలా, ఉమ్మడి కర్నూలులోనే ఉన్నట్టు చూసుకోవాల్సిన బాధ్యత. అయితే సరిహద్దుల దుమారాన్ని పక్కన పెడితే తరతరాలుగా అభివృద్ధికి నోచుకొని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం రూపురేఖలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నూతన జిల్లా ఏర్పాటుతో మార్కాపురం జిల్లాలో ప్రగతి వెలుగురేఖలు ప్రసరిస్తాయని అంటున్నారు.